నమస్కారం. మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. ఆగస్టు 20, 2025 రోజున జరిగిన వార్తల్లోని ముఖ్యాంశాలు. కాంగ్రెస్ మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ జయంతి. కరీంనగర్ మాజీ కార్పొరేటర్ పడిశెట్టి భూమన్న ఇంటికి వెళ్లిన వెల్చాల. వెదిరలో వెన్న రాజమల్లయ్య గారి ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ జయంతి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీ డిపార్ట్మెంట్ వైస్ చైర్మన్ వెన్న రాజమల్లయ్య గారు రామాడుగు మండలం వెదిర గ్రామంలో గ్రామ పెద్దలు, యువకులు, విద్యార్థులతో కలిసి భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లలకు దిశానిర్దేశాన్ని చూపిస్తూ రాజీవ్ గాంధీ గారి అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. రాజీవ్ గాంధీ గారి రాజీవ్ గాంధీ భారతరత్న, భారతదేశానికి ప్రధానమంత్రి చేసింది. ఇలా సెల్ ఫోన్లు కానీ ఐటీ రంగాన్ని కానీ అభివృద్ధి చేసింది. పారిశ్రామిక రంగంలో, వ్యవసాయ రంగంలో యువకులకు 21 సంవత్సరాల కూడా ఘనత రాజీవ్ గాంధీ. పంచాయత్ రాజ్ బిల్లు, నగరపాలిక బిల్లు తీసుకొని వచ్చి మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తే ఇలా దేశవ్యాప్తంగా 14 లక్షల మంది ఆడవాళ్ళు సర్పంచులుగా, ఎంపీటీలుగా, జడ్పీటీలుగా గెలుపుతున్నారు. ఎన్నికైతున్నారు 14 లక్షల మంది. మన చదువుల విషయంలో కూడా యూనివర్సిటీలలో ఎన్నో స్కీమ్లు పెట్టారు పిల్లల చదువుల గురించి. అటువంటి రాజీవ్ గాంధీ ఆయన అకారణంగా తీవ్రవాదుల యొక్క తీవ్రవాదులు వేసినట్టు ఆత్మాహుతి దాడిలో బలైపోయింది. కాబట్టి వారు ఈ దేశానికి చేసిన సేవలు, వాళ్ళ తల్లి ఇందిరాగాంధీ చేసిన సేవలు, వాళ్ళ తాత నెహ్రూ చేసినటువంటి సేవలు, రాజీవ్ గాంధీ చేసినటువంటి సేవలు దేశం నుంచి అభివృద్ధి చెందింది. వాళ్ళు ఏమో పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు పెట్టుకుంటా, పెద్ద పెద్ద సౌలభ్యం పెట్టుకుంటా, అంటే వాళ్ళని విదేశాలలోకి వెళ్ళి మొత్తం ట్యాక్సీలు ఏదైనా తెలుసుకోరాబాబు, బిజినెస్ చేయాలి, డెవలప్ చేయాలి చూసినట్టు వీళ్ళు ఉన్నాయని మొత్తం అమ్ముకున్నట్టు. ఈరోజు రాజీవ్ గాంధీ యొక్క జయంతి కార్యక్రమం నిర్వహిస్తున్నప్పుడు మీరందరూ ఇందులో పాల్గొన్నందుకు మీ అందరు కృతజ్ఞతలు. రేపు జరగబోయేటువంటి కాలంలో రాజీవ్ గాంధీని ఆదర్శంగా తీసుకొని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కానీ, ఐటీలో కానీ అన్ని రంగాలలో మీరు ఆదర్శంగా తీసుకొని ముందు నడవాలని మీ అందరూ విజ్ఞప్తి చేస్తున్నా. రాజీవ్ గాంధీ అంటే అమర రాజీవ్ గాంధీ, రాజీవ్ గాంధీ, రాజీవ్ గాంధీ. భారతరత్న రాజీవ్ గాంధీ ఎవరు అంటే భారత ప్రధాని. భారతరత్న రాజీవ్ గాంధీ ఎవరు? భారతదేశ ప్రధాని. భారతరత్న రాజీవ్ గాంధీ ఎవరు? భారతదేశ ప్రధాని. ప్రధానమంత్రి ఏ కార్యక్రమం జరిగిందంటే 81వ పుట్టినరోజు జయంతి. రాజీవ్ గాంధీ 81వ జయంతి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ మేము కాంగ్రెస్ పార్టీలో జరుపుతున్నాం. నాకు ఎన్నో స్టేట్ సీనియర్ కాబట్టి అది తీసి పిల్లలకు చేయాలని. రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా నగరంలోని రాజీవ్ చౌక్లో కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పెద్దపల్లి మైనార్టీ సెల్స్ అధ్యక్షులు మొహమ్మద్ తాజుద్దీన్ అక్బర్ అలీ గార్ల ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వీరితో పాటుగా ఉపాధ్యక్షులు కలీముద్దీన్ గారు తదితర నేతలు పాల్గొన్నారు. అలాగే నగరానికి చెందిన మాజీ కార్పొరేటర్ పడిశెట్టి భూమన్న గారి ఇంటికి వారి ఆహ్వానం మేరకు మర్యాదపూర్వకంగా కలవడానికి కరీంనగర్ కాంగ్రెస్ పార్లమెంటు నియోజకవర్గం ఇన్ఛార్జి వెల్చాల రాజేంద్రరావు గారు వచ్చారని, పలు అంశాలపై వారితో చర్చించినట్లు పడిశెట్టి భూమన్న గారు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు ఆల్ ఫోర్స్ కాలేజెస్ కరీంనగర్, పారమిత స్కూల్స్ మంకమ్మతోట పద్మనగర్ కరీంనగర్, ఎస్విజేసి కాలేజెస్ తిలోటపల్లె కరీంనగర్, తేజస్ కాలేజెస్ అండ్ డిఫెన్స్ అకాడమీ కొత్తపల్లి కరీంనగర్, శ్రీ చైతన్య కాలేజెస్ కరీంనగర్, సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ సిబిఎస్ఈ స్కూల్ కొత్తపల్లి, ప్యారడైజ్ స్కూల్స్ రేకుర్తి కరీంనగర్, మానేర్ స్కూల్స్ మంకమ్మతోట పద్మనగర్ కరీంనగర్, ది ఆక్స్ఫర్డ్ స్కూల్స్ రామ్నగర్ కమన్పూర్ కరీంనగర్, బన్సల్ క్లాసెస్ జూనియర్ కాలేజెస్ కోట్ చౌరస్తా రేకుర్తి కరీంనగర్, ఆటమ్ కోచింగ్ అండ్ ట్యూషన్స్ హౌసింగ్ బోర్డ్ చౌరస్తా కరీంనగర్. కార్యక్రమము సమాప్తము. అస్సలాము అలైకుం. నమస్కారం. ధన్యవాదాలు.